పందిరి ప్రతాప్ రెడ్డి నా పేరు. మూడుదండ్ల గ్రామం, చందంపేట మండలం, గ్రామ పంచాయతీ మూడుదండ్ల, నల్లగొండ జిల్లా. మా ఎమ్మెల్యే బాలునాయక్, నేనావత్ బాలునాయక్ గారు. మా నియోజకవర్గం దేవరకొండ. నేను అందాదా ఇప్పుడు ఒక 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని కొనసాగుకుంటూ రాజకీయం చేస్తున్నాం. ఇక మనం అప్పుడు వ్యవసాయంలో దిగినాం, చదువు బంద్ కాగానే. ఇక అప్పటి నుంచి మనకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుకుంటున్నాం. నేను ఎక్కడ ఏం పని చేయలేదు, డైరెక్ట్ నేను కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గానే పనిచేసిన, వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకే సేవలు చేసుకుంటూ ఉండా. మొదటి కానించి నేను ఫస్ట్ అపాయింట్మెంట్ కాంగ్రెస్ కాగానే మేము గ్రామ శాఖ సెక్రటరీని, అధ్యక్షుడిని. అప్పుడు నేను రాజ్యానాయక్ ఎమ్మెల్యే కన్నా ముందు సంవత్సరం ఏదో సరిగ్గా యాదికి లేదు. ఇక మనము అప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి సాదా బాధకాలు ఏవి వచ్చినా మంచి చెడ్డలు ఆదుకుంటూ అన్ని పనులు చేసుకుంటూనే వస్తున్నాను. ఇప్పటిదాకా నేనేం పదవి చేయలేదు. పార్టీలో కీలకమైన పదవి నేను మా గ్రామ శాఖ అధ్యక్ష కనీసం మినిమం 20 సంవత్సరాలు చేసిన. ఇప్పుడు ఒక 2 years నేను పోయి ఇంకో బాబుని పెట్టేసినాం. తర్వాత నాకు చందంపేట మండల రైతు సంఘం సమన్వయ అధ్యక్షునికి ఇచ్చినాక నేను గ్రామ శాఖ సెక్రటరీని వదులుకున్నా. గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. మా ప్రజెంట్ పొజిషన్ అంటే ఇప్పుడు రాబోయే కాలంలో టైం వస్తే గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయాలని ఉంది. ఏదో చూద్దాం, పెద్ద మనుషులు అందరూ అని నువ్వు మంచిగా ఉండదు, ఊళ్ళో లోకల్గా సేవ చేస్తున్న వాటికి అందుబాటులో ఉంటావు, నువ్వు సర్పంచ్ చేస్తే బాగుంటుంది ప్రజలు అన్న వాటికి మనం అనుకుంటున్నాం. ప్రతాప్ రెడ్డి మంచి మనిషి కాబట్టి అతను ఓటు వేస్తే మా ఏదో సమస్యలు ఉంటే తీర్పుతాడు అనేది అభిమానం. పార్టీని చూసి ప్రతాప్ రెడ్డిని చూసి 2 చూసి వేయాలి. ప్రజలకు మనం మన దేవరకొండ నియోజకవర్గం ఫస్ట్ ఎలక్షన్ల ముందు మా పార్టీ ఒక నినాదం పెట్టింది 6 గ్యారెంటీలని. ఆ 6 గ్యారెంటీలనే ఎమ్మెల్యే ఎలక్షన్ల గురించి కొనసాగించుకుని ప్రజలకు చెప్పుకుంటూ వస్తున్నాం. గ్యారెంటీ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్పకుండా 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పుకుంటూ వస్తున్నాను నేను ప్రజలకు. 6 గ్యారెంటీ ఫస్ట్ ఒకటి ఫ్రీ బస్ ఒకటి అయింది, సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఒకటి అయింది ప్రజలలో. మనకు ఆరోగ్యశ్రీ ఒకటి అమలైంది. మన ఇది లక్ష్మీ కళ్యాణం ఒకటి అమలైంది. మనకిప్పుడు కాబోయేది రుణమాఫీ అమలైంది. ఇంకొకటి రైతు భరోసా, మనకు కావాల్సిన పింఛన్, ఇంకా 2 ఉన్నాయి. మా గ్రామ పంచాయతీలో ప్రజల్లో 80% ఫ్రీ కరెంటు బిల్లు వచ్చింది, 20% రాలేదు. అవి కూడా అయితే కొన్ని అవకతవకల వలన ప్రజలు దాంట్లో సరైన పత్రాలు ఇవ్వక వాళ్ళకి కాలేదు. మా దగ్గర మొత్తం ఫ్రీ కరెంటుకు, మన ఇది గ్యాస్ సిలిండర్కు, ఇండ్లకు బాగా స్వీకరించారు. వృద్ధాప్య పింఛన్లకు, ప్రజాపాలనలో మేము 100% సేవ చేసి ప్రజాపాలన అందించి దరఖాస్తులు కూడా పెట్టించినాం. అందరికీ అందుబాటులో ఉండి మా పార్టీ సరిగ్గా పనిచేస్తామని మేము దరఖాస్తులు కూడా ఇప్పించినాం. నేను రైతుల సమస్యలు ఏదైనా ఉన్నా కానీ పోయి ఊరు తిరిగి అందరికీ చెప్పడం, మన పార్టీ మనకు అందుబాటులో ఉంటుంది, సేవలు చేస్తుందని చెప్పుకుంటూ తిరుగుతుంటా మన పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటున్నాం. చందంపేట కొంచెం పర్లేదు. ఇంకొకటి 10 సంవత్సరాల నుంచి మా నక్కలగండి కాక మాకు పెద్ద మైనస్ పాయింట్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఆ నక్కలగండి ఏందనుకో 90% మా చందంపేట మండలం విన్ అవుతుంది. మంచిగా ఉంది వర్షాల వలన. చాలా 100% మంది పదవికి అర్హుడు. గిరిజనులకు కానీ ఎస్సీలకు కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో అన్ని సేవలు అందిస్తుండు బాలనాయక్. ఆయన చేసే పనితనం మంచితనాన్ని బట్టి. కాబట్టి నియోజకవర్గంలో బాలనాయక్ అంటే మంచి పేరుంది, చాలా మంచిది, సమంజసం, మంచిది, ఆయనకి ఇవ్వాల్సిందే. ఆయన మంత్రి పదవికి అర్హుడు. మంత్రి పదవి ఇవ్వాల్సింది. ఎందుకంటే గిరిజనులకు తగు సహాయం చేస్తాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. నీకు ఏ ఆపద వచ్చినా మంచి సీట్లు చూసుకునే కార్యకర్త, మన ఒక నియోజకవర్గం తిరిగే కార్యకర్త ఆయన. ఈ కేంద్ర ప్రభుత్వం అంటే మనకు వచ్చిందే మొన్న ఆ కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటూ వస్తుంది. మోడీ ప్రభుత్వం కానీ ఏది చేయలే. 18వ విడత అంటుండు, 14 విడత అంటుండు. ఏ ఒక్క రూపాయి కూడా ఆ ప్రభుత్వం వచ్చినాక మనకి ఏ అమలు కాలేదు. బడ్జెట్ విషయంలో మన తెలంగాణకు చాలా అన్యాయం చేసింది మన కేంద్ర ప్రభుత్వం. అందరికీ, రైతులకు, చిన్న పెద్దలకు అందరికీ న్యాయం జరిగింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిండు.
అదే మన తెలంగాణలో మొదటి పాయింట్ అది బట్టి విక్రమార్క చేసింది. ఇంకా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే ఇక అదంతా మనకు మొత్తం రాష్ట్ర బడ్జెట్ 100% వ్యవసాయానికే సానుభూతిగా పనిచేస్తుంది. మాది ఎస్టీ నియోజకవర్గం కావాల్సి రిజర్వేషన్ ప్రకారంగా ఎస్టీకి వచ్చింది. ఎస్టీ వచ్చిన కాడ ఎస్టీలు ఉండరు, ఎస్టీలు పని చేసుకుంటారు. ఎస్టీ ఓసీలకు బీసీలకు 7 వచ్చిన కాడ వాళ్ళకి పని నడుస్తుంది. మా మండలం వెనుకబడి కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు సరిగా పనిచేయలేదు కాబట్టి వెనుకబడిపోయింది ప్రభుత్వం మా చందంపేట మండలం. ఇంకోటి నీటి వసతి లేదు, మాది వెనుకబడ్డ ప్రాంతం, గుట్టల ప్రాంతం. ఇంకోటి కేసీఆర్ ప్రభుత్వంలో గుట్టల మీద ఉన్న రైతులకందరికీ ఇదివరలో ఉన్న పట్టాలను మొత్తం తీసి ఈ పట్టా భూములు మరి అడవి కాబట్టి కానీ తొలగించి రైతులను అన్యాయం చేసి సార్ రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయాలనే ఉంది, బాగానే ఉంటుందని చెప్తుండు. చేయాల్సిందే అని చెప్తుండు, చేయాల్సింది కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తారు. బీసీలు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఆగిపోవడం అదే కారణము. బీసీలకు సరైన న్యాయం చేసి రిజర్వేషన్లు వాళ్ళకు సరిగ్గా కల్పించి అప్పుడే మనం ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్లని మా ప్రభుత్వం గట్టిగా బీసీలకు కూడా న్యాయం చేయాలని చూస్తారు సార్. ఇప్పుడు సర్పంచ్ లేకపోవడం వలన కొన్ని తవల సెక్రటరీ లేకపోవడం, ట్రాన్స్ఫర్లు అయిపోయి ఈ స్పెషల్ ఆఫీసర్లు ఒక ఊరికి కాదు 10 ఊళ్ళకి పెట్టబట్టి వాళ్ళు సరే ఒకటి 80% చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా 20% అటు ఇటు నడుస్తూనే ఉంది, బాగానే ఉంది. మా గ్రామ పంచాయతీ ఇప్పుడు మనకు వచ్చిన 7 నెలల నుంచి మా ప్రభుత్వం ఇంకా ఒకటి మనకు మెయిన్ రోడ్డు 3 నెలల నుంచి బుడమట తంటకు పీడబ్ల్యూడీ శాంక్షన్ అయింది మాకు ఈ ప్రభుత్వం వచ్చినాకనే. అదొకటి మెయిన్ అభివృద్ధి. మా రోడ్డు బాగాలేదు కాబట్టి మెయిన్ అభివృద్ధి పనులు జరిగినాయి. కొన్ని సమస్యలు ఏదన్నా తీర్పుతున్నారు మా ప్రభుత్వం. మా గ్రామ పంచాయతీలో ఏం పెద్ద సమస్యలు లేవు. ఏ సమస్యలు ఉన్నా మనం ఎక్కడ పోకుండా ఇక్కడ లోకల్నే తస్వీ చేస్తున్నాం. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉండి ప్రజలకు చాలా సానుభూతిగా పనిచేస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు తిరిగినాం మేము. మొత్తం మా దగ్గర 19 గ్రామ పంచాయతీ. మేము 75% గ్రామ పంచాయతీలు తిరిగినాము. 70% గ్రామ పంచాయతీల్లో అందరికీ సానుభూతిగా మా ఎమ్మెల్యే గారిని తీసుకొని గెలిచినాక తిరిగి పట్టాభూముల సమస్య గురించి మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పుకుంటూ తిరిగినాం. ఆయన నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయలేదు, అభివృద్ధి పనులు చేయలేదు. ఇంకోటి చిన్న పెద్ద ఎవరు పోయినా మాట్లాడకపోవడము. వాళ్ళను రవీంద్ర కుమార్ అనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు స్వయంగా నేనే ఒక సమస్య గురించి పోతే ఏమన్నా అంటే పో నీ సంగతి తర్వాత రాపో, ఇప్పుడేందుకు నువ్వేం మాట్లాడుతున్నావు అని నన్నే వ్యతిరేకించి మాట్లాడాడు. అలాంటి టీఆర్ఎస్ పార్టీలను కూడా వ్యతిరేకించి మాట్లాడబట్టిగా టీఆర్ఎస్ వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి తిరుగుబాటు అయ్యారు. అందుకని ఆయన ఓడిపోవడం కారణం. అది తప్పు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది కాదు లిక్కర్ స్కామ్లో. ఆమె ఇప్పుడు చేసి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ తప్పు చేసింది. ఆ తప్పును పెట్టే గవర్నమెంట్ వాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ తరపున కానీ అదివరంలో 10 సంవత్సరాల బయోడేటా బయట తీయడం నుంచి తప్పు దొరికింది. ఆమె ఇప్పుడు పంపించారు. అయితే ఇప్పుడు మా ప్రభుత్వం కూడా 90% రేపు వచ్చే టైంలో ఈ బెల్ట్ షాపులను తగ్గించి చేయాలని చూస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం. మా దగ్గర కుక్కల బెడద, కోతుల బెడద ఎక్కువైంది. దాని గురించి మేము మా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాం. దాన్ని చర్య తీసుకుందామని మా ఎమ్మెల్యే గారు మన కూడా చెప్పాడు. మాకు ఎమ్మెల్యే గెలిచినా ఇప్పటికి 4 సార్లు వచ్చింది మా ఊరికి. మాకు గెలవక ముందైనా కానీ ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి ఒక్క రైతుకు ప్రజలకు అన్నదండగా ఉండి దగ్గర నుంచి ఎవరికి ఆపద వచ్చినా పరిష్కారం చేసుకుంటూ తీరుకుంటూ వచ్చేవాడు మా ఎమ్మెల్యే. ఎందుకు చేయలేకపోయిందంటే పోయిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసి అప్పుల కుంపలు చేసిపోయింది. ఆ అప్పుల్లో పడి బడ్జెట్ లేక వెనుక ముందు అయింది. లేకపోతే 100 రోజుల్లో మా సమస్యలు మొత్తం చేసేది మా ప్రభుత్వం. పోలీస్ వ్యవస్థ కూడా చాలా మంచిగానే ఉంది, సరిగ్గా పనిచేస్తున్నారు, మంచిగా అండదండగా ఉంటారు. లోకల్గా మనం ఏ సమస్య ఉన్నా తీర్పుతారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పోలీస్ వ్యవస్థ కన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ 90% బాగుంది. ఆ తేడా అంటే వాళ్ళని కండిషన్లో పెట్టడం, వాళ్ళ యొక్క ఫలితానాన్ని చేయించడం వల్ల బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 100% విద్యా వైద్యం మంచి బాగుపరచాలి. 10 సంవత్సరాల క్రితం మూతపడ్డ బళ్ళు కూడా తెరిపించి విద్యార్థులను పెట్టి ఏ ఊరిలో బడి లేదు అనకూడదని మా కాంగ్రెస్ ప్రభుత్వ నిదానం. మా ముఖ్యమంత్రి గారు దీని మీద 100% చర్య తీసుకొని పనిచేపిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నమెంట్ టీచర్లు లేక మూతపడిపోయింది స్కూల్లో. అప్పుడు పిల్లలకి ఎక్కడ విధి లేక ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు పరిస్థితుల్లో కూడా మా ఊళ్ళో కూడా స్కూల్ ఇంకా ఓపెన్ కాలేదు. మన ఎమ్మెల్యే గారు మన పచ్చదనం కార్యక్రమంలో వచ్చి కూడా చెప్పిండు ఇమీడియట్లీగా ఈ స్కూల్ ఓపెన్ చేయాలి, నడపాలని చెప్పి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచిత బస్సు అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ కొత్త స్కీమ్ అది కొత్తగా పెట్టిండు. 500 రూపాయల సిలిండర్ అనేది కొత్తగానే పెట్టిండు. ఫ్రీ కరెంటు అనేది, జీరో కరెంట్ అనేది అది కాంగ్రెస్ పార్టీ కొత్తగా పెట్టింది. నేను ఏముంది ఆయన రైతు భరోసానే వాళ్ళది వీళ్ళది. రుణమాఫీ చెప్పిండు, 10 సంవత్సరాలలో ఒక్కసారి కూడా చేయలేదు. అట్లా కొంత రైతులను అన్యాయం చేశారు. అది కొత్తగానే మేము 2 లక్షల వరకు చేసిర్రు మా ప్రభుత్వం. కాలేదంటే మనకు 5,000 మందికి 5 లక్షల మందికి ఆధార్ కార్డులు బ్యాంకుల అకౌంట్ల తప్పుల నుంచి తప్పులతో ఆగిపోయినాయి. 5 సవరణ చేశారు. అందులో మనకు 300 మందికి అయినాయి. ఇంకా 200 మంది కూడా ఈ నెల 25వ తారీఖు అయిపోతాయి రుణమాఫీ. మా గ్రామ పంచాయతీలు మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు చెప్పిన 6 గ్యారంటీలు కరెక్ట్గా పనిచేస్తుంది. మనం న్యాయంగా బయటపడతాం. మన ప్రభుత్వాన్ని వ్యతిరేకత మన ఓటును మన పార్టీకి వినియోగించుకొని మన పార్టీ క్యాండిడేట్ మంచిగా చూసుకోవాలని చెప్తా. ఇప్పుడు మా మూడుదండ్ల గ్రామంలో గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశం ఏంటంటే, మేము ఎప్పుడు ఊర్లో ఉండి ప్రజలను మొత్తం సాధక బాధకాలు చూసుకుంటాం. మన పార్టీ మంచిది. రేపు రాబోయే కాలంలో మన పార్టీ నుంచి చాలా నిధులు వస్తాయి. ఇల్లు లేని వాళ్ళకు కూడా 90% ఇల్లు కట్టిస్తామని చెప్పడము. ఇంకోటి మన రైతు రుణమాఫీ కూడా 100% అవుతుంది. సిలిండర్లు మనకు వస్తున్నాయి, ఫ్రీ జీరో బిల్లు వస్తాయి, అవి కూడా రాని వాళ్ళకి వస్తాయని చెప్పి మేము వాళ్ళందరికీ చెప్పుకుంటూ వస్తున్నాం. సరే అని మన పార్టీ వైపు మొగ్గుగా ఉండరు, మనల్ని గెలిపించాలని చాలా సుముఖంగా అనిపిస్తుంది. నన్ను సర్పంచ్ చేయాలని మా ఊళ్ళో మాత్రం 75% అంటారు. 100% చేస్తా. నేను 100% అవకాశం వస్తే సర్పంచ్ పోటీ చేస్తాను. సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రజలకు అందరికీ అభివృద్ధి పనులు కానీ సాధక పథకాలు కానీ ఊరిలో ఉండి పనులు చేస్తాం. గవర్నమెంట్కి వెళ్ళి నుంచి కూడా ఏమైనా నిధులు వస్తే తీసుకొచ్చి వాళ్ళకి అందరికీ వినియోగపరుస్తాం. ఓకే సార్, నమస్తే.